అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈరోజు మనం ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు ఒక 8 థింగ్స్ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. సో ఆ 8 థింగ్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక టైప్ కింద మనం చెప్పుకోవచ్చు. నార్మల్గా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనీ బ్యాక్ ప్లాన్స్ అని, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఎండోమెంట్ ప్లాన్స్ అని, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని, ఇలా మనకి డిఫరెంట్గా లైఫ్ ఇన్సూరెన్స్లో టైప్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటంటే ఇది ఒక పర్టికులర్ టర్మ్కి మాత్రమే వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ అనేవారు ఉన్నారు. ఆయన ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనమాట. ఆయన ఒక కరెంట్ ఏజ్ అనేది 30 years ఉంది. ఆయన ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 60 years వరకు తీసుకున్నారు. ఒక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుందాం. సో ఇప్పుడు ఈయన టర్మ్ అనేది ఎంత తీసుకున్నారు? 30 years ఉన్నది కదా, 60 years వరకు తీసుకున్నాడు. అంటే ఒక పాలసీ టర్మ్ అనేది ఎంత ఉంది? 30 years ఉంది కదా. సో ఈ 30 years సంబంధించి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అప్లికబుల్ అవుద్ది. అంటే ఈ యొక్క 30 yearsకి సంబంధించి ఆ పర్టికులర్ మిస్టర్ ఏకి ఏమైనా అన్సర్టనిటీ జరిగి డెత్ అయితే మాత్రమే ఆయన ఎంతైతే ఆప్ట్ చేసుకున్నాడో పాలసీ కవర్ ఆ 1 crore అనేది రావడం జరుగుతుంది. సో ఈయన ఈ పర్టికులర్ 30 years టెన్యూర్లో గనక ఆయన ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆయన గనక సర్వైవ్ అయినట్లయితే ఆయనకి ఎలాంటి కవర్ అనేది ప్రొవైడ్ చేయబడదు. సో దాన్నే మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. ఒక పర్టికులర్ టర్మ్కి మాత్రమే ఇన్సూరెన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఒక 8 థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. ఈ 8 థింగ్స్ ప్రతి ఒక్కరూ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆ 8 థింగ్స్ గురించి ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో దానిలో భాగంగా మొదటి థింగ్ ఏంటంటే మీరు అవాయిడ్ చేయవలసింది నాట్ కంపేరింగ్ ప్రీమియమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ ద టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద కవర్ అమౌంట్ టు ద ప్రీమియం రేషియో ఈస్ వెరీ హై. దిస్ ఈస్ బికాస్ బై పేయింగ్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం అండ్ యూ కెన్ గెట్ హై సమ్ అష్యూర్డ్ అనమాట. సో అందుకని చెప్పి మీరు తక్కువ ప్రీమియంని ఆప్ట్ చేసుకుని ఎక్కువ సమ్ అష్యూర్డ్ కనుక మీరు తీసుకున్నట్లయితే సో ప్రీమియం టు సమ్ అష్యూర్డ్ రేషియో అనేది ఆల్వేస్ ఎక్కువగా ఉంటూ ఉండాలి. అండ్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రీమియమ్స్ని కంపేర్ చేయకుండా నార్మల్గా వాళ్ళు ఒకే పాలసీకి స్టిక్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మీరు పాలసీ బజార్ కానీ పైసా బజార్ కానీ వెబ్సైట్స్కి వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ని అన్నీ కనుక మీరు ప్రొవైడ్ చేసినట్లయితే దాని ప్రకారం మీకు సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకుంటున్నారు దాని ప్రకారం మీకు పాలసీ యొక్క ప్రీమియం అనేది ఆప్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్రీమియమ్స్ అనేవి అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఎన్ని కంపెనీస్ అయితే బేస్డ్ ఆన్ మీ డేటాను బట్టి అక్కడ అన్ని కంపెనీస్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. దాని ప్రకారం మీరు ఏ ప్రీమియం అనేది తక్కువగా ఉంది, ఏ సమ్ అష్యూర్డ్ అనేది ఎక్కువగా ఉంది, ఎక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఎక్కువగా ఉంది, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకుని దాని ప్రకారం మీరు ఒక పర్టికులర్ పాలసీని తీసుకోవచ్చు అనమాట. అండ్ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక పాలసీకి మాత్రమే స్టిక్ అయిపోయి ఆ పాలసీస్ని మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు డిఫరెంట్గా ప్రీమియమ్స్ని డిఫరెంట్ కంపెనీస్తో కనుక కంపేర్ చేసుకుని మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా మీ యొక్క సమ్ అష్యూర్డ్ బేస్ చేసుకుని వారి యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క ప్రీమియంని బేస్ చేసుకుని మీరు ఆప్ట్ చేసుకుంటే అక్కడ మీకు ప్రాపర్గా పాలసీ అనేది లభించబడుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే కనుక మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో దయచేసి మీరు ప్రీమియమ్స్ని మాత్రం కంపేర్ చేసి అప్పుడు మాత్రమే ఏ ప్రీమియం అనేది తక్కువగా ఉంది, ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఎక్కువగా ఉంది చూసుకుని అప్పుడు మాత్రం మీరు ఆప్ట్ చేసుకోండి. దానిలో భాగంగా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు అవాయిడ్ చేయవలసింది గెటింగ్ ఏ లోయర్ లైఫ్ కవర్ అమౌంట్ అనమాట. అంటే మీరు ఎంత కవరేజ్ అమౌంట్ తీసుకుంటున్నారో దాన్ని ఒకసారి చూసుకోండి. సో ఐడియల్లీ కీప్ కవరేజ్ అమౌంట్ బిట్వీన్ 15 to 20 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. సో ఈ విధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని దానికి 15 to 20 times కనుక మీరు ఆప్ట్ చేసుకున్నట్లయితే ఇది మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక మంచి సమ్ అష్యూర్డ్ కింద మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 15 to 20 times ఆఫ్ యువర్ యాన్యువల్ శాలరీతో కాకుండా కొంతమంది ఈ విధంగా ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే
వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి కిడ్స్ కనుక ఉంటే వాళ్ళ కిడ్స్కి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కాస్ట్ని ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసి కరెంట్ వాల్యూ అనేది ఎంత వస్తుందో చూసుకుంటారు. అండ్ వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా లైబిలిటీస్ ఉంటే వాళ్ళు ఏదైనా హోమ్ లోన్ ఎలాంటివి ఉంటే ఆ హోమ్ లోన్ ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉంది, ఈ విధంగా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం కూడా సమ్ ఎష్యూర్డ్ అనేది ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మీరు ఎవరైతే గనక మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో దయచేసి మీరు తక్కువ అమౌంట్ని ఆప్ట్ చేసుకోకండి. అండ్ మీ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకుని 15 to 20 టైమ్స్ ఆప్ట్ చేసుకోండి, లేదా మీ యొక్క లైబిలిటీస్ని బేస్ చేసుకుని మీకు సమ్ ఎష్యూర్డ్ అనేది ఎంత ఆప్ట్ అవుతుందో చూసి దాని ప్రకారం మీరు ఆప్ట్ చేసుకుంటే కనుక మీ ప్రాపర్గా మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది. అంటే మీ యొక్క ఆప్షన్స్లో కనుక మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మీరు ఈ స్ట్రాటజీస్ని ఫాలో అయినట్లయితే మీరు ప్రాపర్గా కవరేజ్ అమౌంట్ అంటూ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా నెక్స్ట్ థింగ్ మీరు అవాయిడ్ చేయవలసింది ఏంటంటే బయింగ్ ఏ లోవర్ టెన్యూర్ అనమాట. సో మనం ఇప్పుడు దీని గురించి ఒకసారి చూద్దాం. The purpose of life insurance is to ensure the protection of the goals irrespective of the current age by a term insurance plan at least టిల్ ఏజ్ ఆఫ్ 60 అనమాట. సో మనకి ఈ విధంగా ఎందుకు చెప్పబడుతుందంటే మన ఫైనాన్షియల్ గోల్స్ అనేది మనకి నార్మల్గా మన కిడ్స్ ఉన్నా లేకపోతే మనకి ఏదైనా లైబిలిటీస్ ఉన్నా ఆల్మోస్ట్ చాలా మందికి 60 years లోపల క్లియర్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ 60 వరకు కనుక మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని బేస్డ్ ఆన్ యువర్ గోల్స్ లేదా 15 to 20 టైమ్స్ కనుక మీరు ఆప్ట్ చేసుకున్నట్లయితే అండ్ ఈ టెన్యూర్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి ఈ విధంగా మీరు కనుక 60 years వరకు మీరు ఆప్ట్ చేసుకున్నట్లయితే ఈ 60 years వచ్చేసరికి మన ఫైనాన్షియల్ లైబిలిటీస్ అన్ని కూడా అంటే గోల్స్ కానీ లైబిలిటీస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి మన మీద డిపెండెన్సీ అనేది పెద్దగా ఉండదు. కాబట్టి సో మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అందుకని చెప్పి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మీరు మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 60 years వరకు తీసుకోండి, లేదా కొంతమంది అని 65 years వరకు కూడా తీసుకుంటారు. సో అది కూడా పర్లేదు. బట్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక 5 yearsకి ఒక 10 yearsకి ఒక 20 yearsకి మాత్రం తీసుకోకండి. అంటే మీ ఏజ్ని బేస్ చేసుకుని టిల్ 60 లేదా 65 వరకు మీరు తీసుకోవడానికి మాత్రం ప్రతి ఒక్కరూ ట్రై చేసినట్లయితే అంటే ప్రతి ఒక్కరూ చేయండి, ట్రై చేయడం కాదు, ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్గా మీరు 60 లేదా 65 వరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకున్నట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ అన్ని ఆ టైంలో అన్ని క్లియర్ అయిపోతాయి. కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు మన ఆప్షన్స్లో. సో దానిలో భాగంగా నెక్స్ట్ థింగ్ మీరు అవాయిడ్ చేయవలసింది ఏంటంటే బయింగ్ లేట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ మాకు అవసరం లేదు, మేము టర్మ్ ఇన్సూరెన్స్ 40 yearsలో తీసుకుంటాం, 50 yearsలో తీసుకుంటాం అంటూ ఉంటారు. సో అలా కాదు. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎవరికైతే డిపెండెంట్స్ ఉన్నారో అలాంటి వారు ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఆప్షన్స్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఒక ఎష్యూర్డ్ ఇచ్చేదే ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క డిపెండెన్సీ ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరు దయచేసి టర్మ్ ఇన్సూరెన్స్ని మీరు ఆప్ట్ చేసుకోండి. అక్కడ మీరు ఆప్ట్ చేసుకున్న అమౌంట్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 15 నుంచి 20 టైమ్స్ లేదా మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ని లేదా లైబిలిటీస్ని బేస్ చేసుకుని మీ యొక్క సమ్ ఎష్యూర్డ్ని మీరు డిజైన్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక కంపెనీస్ని అప్రోచ్ అయినట్లయితే ఆ కంపెనీస్లో ఏ ప్రీమియం అనేది తక్కువ ఉంది, ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది, ఈ విధంగా మీరు అన్ని కంపేర్ చేసుకుని దాని ప్రకారం మీరు కవర్ అనేది ఆప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం అవాయిడ్ చేయవలసింది ఏంటంటే బయింగ్ లేట్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు జాబ్లో ఎంటర్ అయిన వెంటనే మీ యొక్క డిపెండెన్స్ని బేస్ చేసుకుని మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ని ఆప్ట్ చేసుకున్నట్లయితే మీ నెక్స్ట్ జనరేషన్ అనేది ఫైనాన్షియల్గా చాలా స్టెబిలిటీగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండదు. సో మీరు యంగర్ ఏజ్లో కనుక ఆప్ట్ చేసుకుంటే మీ ప్రీమియం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. మీ ఏజ్ ఇంక్రీజ్ అయ్యేకొలది మీ యొక్క ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దయచేసి మీరు ఈ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసి సో మీరు తక్కువ ఏజ్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ యొక్క ఫైనాన్షియల్గా నెక్స్ట్ జనరేషన్ చాలా బాగా ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో దానిలో భాగంగా నెక్స్ట్ థింగ్ మీరు అవాయిడ్ చేయవలసిందంటే యాడింగ్ రైడర్స్ అనమాట. సో మనం యాడింగ్ రైడర్స్ గురించి ఒకసారి చూద్దాం. ఏ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రొవైడ్స్ ఏ మీన్స్ టు యాడ్ ఆప్షనల్ బెనిఫిట్స్ కాల్డ్ రైడర్స్ సచ్ యాజ్ యాక్సిడెంటల్ రైడర్, డిజేబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఎక్సెట్రా అనమాట. సో ఇక్కడ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ రైడర్స్ని దయచేసి మీరు యాడ్ చేయకండి. మీరు ఒక ఓన్లీ ప్లెయిన్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి. సో ఈ రైడర్స్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క ప్రొఫెషన్ బట్టి మీరు
యాడ్ చేసుకోండి. అంటే కొంతమంది చూడండి ఎక్కువగా ట్రావెలింగ్ అంటూ చేస్తూ ఉంటారు. అంటే ట్రావెలింగ్ వారి ప్రొఫెషన్గా ఉంటుంది, డ్రైవర్స్ అని లేకపోతే ఎక్సెట్రా ఏదైనా ట్రావెలింగ్ కోసం ఉంటే అలాంటి వారు యాక్సిడెంటల్ రైడర్ కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే యాక్సిడెంటల్ ప్లాన్ మీరు సెపరేట్గా తీసుకున్నట్లయితే మీకు ప్రాపర్గా ఉంటుంది. సో అందుకని చెప్పి దయచేసి మీరు టర్మ్ ఇన్సూరెన్స్లో ఈ రైడర్స్ని మాత్రం మీరు యాడ్ చేయొద్దు. ఓన్లీ ప్లేన్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫెషన్. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో దాని ప్రకారం మీరు యాక్సిడెంటలా లేకపోతే డిజేబిలిటా ఎక్సెట్రా మీరు ఈ విధంగా రైడర్స్ని మీరు సెపరేట్గా తీసుకోండి. అంతేగాని ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి ఈ రైడర్స్ని మాత్రం మీరు యాడ్ చేయవద్దు. ఎందుకంటే మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి రైడర్స్ని యాడ్ చేసినట్లయితే మనకి ప్రీమియం అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది యాజ్ కంపేర్ టు ద ప్లేన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. మీరు రైడర్స్ అనేది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఈ పర్టికులర్ టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రం మీరు యాడ్ చేయవద్దు. సో దానిలో భాగంగా నెక్స్ట్ థింగ్ మీరు అవాయిడ్ చేయవలసింది ఏంటంటే నాట్ ఫిల్లింగ్ ఫామ్ ఆన్ యువర్ ఓన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. So generally the buyer leaves the application forms to be filled by the insurance intermediator. This is one big mistake that most buyer committed. సో ఈ విధంగా మీరు మీ ఫామ్ని ఫిల్ చేసినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియేటర్కి మాత్రం మీరు ఇవ్వద్దు. మీ యొక్క ఫామ్ని మీరు ఫిల్ చేసుకోండి బేస్డ్ ఆన్ ద డేటా అనమాట. సో చాలామంది ఇది చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేసేసి మీరు మాత్రమే ఫామ్ ఫిల్ చేసుకోండి, నాకు ఫైనల్గా ఎంత ప్రీమియం వస్తుందో చెప్పమని చెప్తారు. సో ఇది చాలా మిస్టేక్ అనమాట. దయచేసి ఈ మిస్టేక్ని ఎవరు కూడా చేయొద్దు. మీ యొక్క ఫామ్ని మీరు ఫిల్ చేసుకోండి. అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. ఆ పర్టికులర్ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో చూడండి. ఈ విధంగా మీరు కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ ప్రీమియమ్స్తో డిఫరెంట్ ఫార్మ్స్ని మీరు చూసుకున్నప్పుడు అక్కడ మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అని వాళ్ళ యొక్క కంపెనీ డీటెయిల్స్ అని వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మనకి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో దయచేసి ఈ యొక్క మిస్టేక్ని కూడా మీరు అందరూ అవాయిడ్ చేసినట్లయితే అక్కడ ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించి మనకి డీటెయిల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ దానిలో భాగంగా నెక్స్ట్ థింగ్ మీరు అవాయిడ్ చేయవలసింది ఏంటంటే నాట్ డిస్క్లోజింగ్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సచ్ డిస్క్లోజర్ విల్ రిలేటెడ్ టు ఇన్కమ్ అండ్ మెడికల్ కండిషన్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనమాట. ఇక్కడ మీరు ఈ డిస్క్లోజర్స్ కనుక కంప్లీట్గా కనుక మెన్షన్ చేయకపోతే మీరు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు కనుక క్లెయిమ్ రిజెక్ట్ చేశారనుకోండి అప్పుడు మీరు చాలా బాధపడతారు. సో అందుకని చెప్పి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీ యొక్క ఫ్యామిలీ హెల్త్ కండిషన్స్ గురించి, మీ యొక్క ఇన్కమ్ గురించి, మీ యొక్క పర్సనల్ డేటా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయండి. అక్కడ మీరు ఎలాంటి అబద్ధం అలాంటి చెప్పొద్దు. అంటే మీరు ఫామ్ని ఫిల్ చేసినా లేదా మీరు వాళ్ళకి సబ్మిట్ చేసిన డీటెయిల్స్లో ఎలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ మీకు ఇవ్వద్దు. అండ్ మీ హెల్త్ సంబంధించి మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నాయో అన్ని డిసీజెస్ని కూడా వాళ్ళకి ప్రాపర్గా ఇంటిమేట్ చేయండి. ఎలాంటిది కూడా మీరు దాయవద్దు అనమాట. ఒకవేళ ఎందుకంటే మీరు దాచిన తర్వాత ఆ ప్రాబ్లం వల్ల మీకు ఏదైనా జరిగి మీరు కనుక చనిపోయారనుకోండి అప్పుడు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు క్లెయిమ్ని రిజెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో మీరు యొక్క ఏదైతే డిస్క్లోజింగ్ వాళ్ళు అడుగుతున్నారో అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీ దగ్గర నుంచి అడుగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు క్లారిటీగా ప్రొవైడ్ చేసినట్లయితే దాని ప్రకారం మీరు ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీ యొక్క క్లెయిమ్ అనేది ఒకవేళ ఏదైనా అన్సర్టనిటీ జరిగితే క్లెయిమ్ అనేది క్లెయిమ్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా జరగడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ దానిలో భాగంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ థింగ్ గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. నాట్ ఇన్ఫార్మింగ్ యువర్ నామినీస్ అనమాట. చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు బట్ అక్కడ నామినీని మెన్షన్ చేస్తారు కదా, ఆ నామినీకి ఇలా ఇన్ఫార్మ్ చేయరు అనమాట. నేను ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, 1 crore ఉంది, 50 lakhs ఉంది, 70 lakhs ఉందని చెప్పి ఎవరైతే నామినీని యాడ్ చేస్తున్నారో లేదా మీరు కిడ్స్ని కొంతమంది నామినీ కింద యాడ్ చేస్తారు, కొంతమంది వైఫ్ని యాడ్ చేస్తారు, ఒకవేళ వైఫ్ తీసుకుంటే హస్బెండ్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం నామినీని ఎవరైతే యాడ్ చేస్తున్నామో ఆ నామినీ కూడా ఒకసారి మీరు ఇంటిమేట్ చేయండి. నేను ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నా యొక్క సమ్ ఎష్యూర్డ్ అనేది ఎంత ఉంది. ఒకవేళ నా ఆప్షన్స్లో మీరు ఆ పర్టికులర్ కంపెనీకి వెళ్ళి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయండి. ఈ విధంగా మీరు కనుక నామినీతో డిస్క్లోజ్ చేసినట్లయితే మనకి ప్రాపర్గా ఆ టైంలో ఏదైనా ఆప్షన్స్ జరిగితే ఈ నామినీ అనేవారు ఆ పర్టికులర్ కంపెనీకి వెళ్ళడం ద్వారా మన క్లెయిమ్ అనేది మనకి ప్రాపర్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న 8 థింగ్స్ని ప్రతి ఒక్కరు ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో కంపల్సరీ అవాయిడ్ చేయండి. ఇవి కనుక మీరు అవాయిడ్ చేసి మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు చెప్పిన విధంగా ఈ 8 థింగ్స్ని ఓవర్కమ్ అయ్యి మీరు కనుక ప్రాపర్గా టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకుంటే మీ క్లెయిమ్ అనేది ప్రాపర్గా మీకు రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ విధంగా దయచేసి ప్రతి ఒక్కరు ఈ 8 గైడ్లైన్స్ని ఫాలో అయ్యి ఈ 8 గైడ్లైన్స్ని మీరు అవాయిడ్ చేసి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా తీసుకోవడానికి ట్రై చేయండి.
సో మనం ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు 8 థింగ్స్ని అవాయిడ్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో మీకు గనక ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, మనం ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఏ బేసిస్ మీద తీసుకోవాలి, ఎక్సెట్రా మీకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే ఇప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ చేయబడింది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఇప్పుడు ఆఫర్ అనేది నడుస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోర్స్తో పాటు ఇంకా 63 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. అండ్ దానితో పాటు ఎవ్రీ మంత్ మీ ఒక 3 నుంచి 5 కోర్సెస్ కూడా యాడ్ చేస్తున్నాం. అండ్ మీకు ఒక బోనస్ పాయింట్ ఏంటంటే మీకు కోర్సెస్ని వాచ్ చేసినప్పుడు మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా ఇండియన్ మనీ కోచెస్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫర్ అనేది నడుస్తుంది. సో ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.